యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ఈరోజు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే యోవాను సువార్త 14:14 నా నామములో మీరు ఏం అడిగినను మీకు ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. సో ఏం అడిగినను ఇవ్వగలిగిన శక్తిమంతుని, సమర్థుని, గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. అయితే మనం ప్రార్థించినప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ని, ప్రేయర్కు సంబంధించిన ప్రిన్సిపల్ను ఖచ్చితంగా పాటించాలి. ఈ ప్రిన్సిపల్ మనం చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు, బైబిల్లోనే రాయబడిన, దేవుడే రాసి పెట్టిన ఆ క్రమాన్ని మనం పాటించాల్సిన వారమై ఉన్నాం. వాగ్దానాలు ఖచ్చితంగా మీ జీవితంలో నెరవేర్చబడతాయి. మొదటిది ఏంటంటే బైబిల్లో రాయబడి ఉంది, మనం అడిగింది ఏదో ఇది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకొని దేవుని చిత్తమని నిర్ధారణతో ఇది అడగటం దేవుడికి ఇష్టమే, ఇది దేవుని చిత్తమే, ఈ విషయంలో దేవుడు దుఃఖపడరని నువ్వు తెలిసిన తర్వాత అడిగితే ఖచ్చితంగా మీరు అడిగిన దేవుని దగ్గర ప్రార్థిస్తున్న ఆ సమస్యలకు, ఆ పోరాటానికి పూర్తి విడుదలను మీరు పొందుకుంటారని 1 యోహాను 5:14 ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మనకున్న ధైర్యం ఏంటంటే మనం ఆయన చిత్తానుసారముగా అడుగుతున్నాం అనేది అనే మాట రాయబడి ఉంది. రెండవదిగా దేవుని బిడ్డల రెండవది ప్రిన్సిపల్ ఏంటంటే మన సొంత స్వైచిత్త ప్రకారం మనము సెల్ఫ్లెస్ డిజైర్ అనేది గాడ్ ఈజ్ డినయింగ్ అన్నమాట. దేవుడు అసగించుకుంటున్నాడు. నీ స్వార్థం కోసం నువ్వు ఏదో బాగుపడాలని, దేవునికి మహిమ రాని కార్యాన్ని నీ సెల్ఫ్ డిజైర్ ప్రకారం నువ్వు అడిగితే కూడా అది కూడా దేవుడు ఆలకించడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తున్నాం, when our motivate is not correct in the presence of God, when we have the wrong motivate, is definitely God will not answer our prayer. సో చూడండి, ఎవరో ఒక అతను మిమ్మల్ని ఏదో అన్నారని, లేకపోతే మీ మీద నేరం ఒప్పాడని ఆయన సావును కోరుకోవటం, దేవుని దగ్గర అడగటం అది కరెక్ట్ కాదు. అటువంటి ప్రార్థన దేవుడు ఆలకించడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా మనము ఏదైనా దేవుని చిత్తం, ఓకే మీరు అడిగింది దేవుని చిత్తం, మీరు అడుగుతుంది ఏదో అది దేవుని చిత్తం, దానిలో ఎటువంటి సెల్ఫిష్ డిజైర్స్ లేవు. అయినప్పటికీ ఏం చేయాలంటే విశ్వాసముతో అడగాలని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, మీరు అడిగింది ఏంటో అది విశ్వాసముతో సందేహింపక అడిగినప్పుడు మాత్రమే దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడని పరిశుద్ధ గ్రంథంలో ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. తర్వాత 4వదిగా ఏంటంటే దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, నా హృదయంలో నేను పాపాన్ని లక్ష్యం చేసినడలా నా మనవిని ఆయన ఆలకించకపోను అంటున్నాడు. ఎంత వాస్తవం! మన దేవుడు పరిశుద్ధుడు. లేవియాకాండం 22వ అధ్యాయం 32వ వచనం, పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మన దేవుడు పరిశుద్ధుడు అనే మాట మనకు స్పష్టంగా కనపడుతుంది. ఈ పరిశుద్ధులైన దేవుడు మరి మన ప్రార్థనను పరిశుద్ధంగా ఉన్నప్పుడే కాదు ఆలకిస్తాడు. ఒక మనిషి తన హృదయం నిండా పాపాన్ని పెట్టుకొని పాపపు జీవితం జీవించుకొని నా ప్రార్థన మాత్రం దేవుడు ఆలకించాలని అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు అన్నమాట. అందుకొరకే కీర్తన 66:19-20లో మనము చూస్తున్నాం. కనుక ఈరోజు ఈ సంవత్సరం దేవుడు ప్రార్థన ఆలకించే సంవత్సరం. మీ ప్రార్థన దేవుని ఎదుట సరైనదిగా ఉండాలని కోరుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి. ఈ దినమంతా సంతోషించాలని సహాయం చేయమని
యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీరు ఏదైతే ప్రభు దగ్గర అడుగుతున్నారో అది ఈరోజు 24 గంటలు గడవక ముందే దేవుడు మీకు దయచేయబోతున్నాడు. దేవుడు ఈ మాటను ఆశీర్వదించును గాక. ఆమేన్.